నమస్తే కేటన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫౌండేషన్ సమావేశం చిత్తూరు జిల్లాలో జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో యాదమరి హరి ఫంక్షన్ హాలులో ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్లపై వారు విస్తృతంగా చర్చించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. విద్యాశక్తి పెడితే ఎలా, ఒక గంట అదనంగా పనిచేయమంటే ఎలా, మన హక్కులన్నీ కాలు రాస్తుంటే మనం అడగపోతున్నామే, ఏంది పరిస్థితి, ఏంటి క్లాష్ ఏంది రెండింటికి అనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పదే పదే ఆలోచిస్తున్నా. తీవ్రంగా మదన పడుతున్న క్వశ్చన్ మార్కెట్. మన హక్కుల కోసం బోధనేతర కార్యక్రమాలు కొట్లాడదాం, లేకుంటే ఆ పరీక్ష పేపర్లు దిద్దేకాడ కొట్లాడదాం, ఆన్లైన్ విషయాల్లో కొట్లాడదాం, అనవసరమైన ట్రైనింగ్ విషయాల్లో కొట్లాడదాం, లేకపోతే అప్లోడ్ విషయాల్లో కొట్లాడదాం. అది పిల్లలకు పనికిరాదు కాబట్టి కొట్లాడే పని చేస్తాం. ఇప్పటికీ 45% పిల్లలు మన టీచర్లను నమ్మి మన పాఠశాలకు పంపిస్తుంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా, వాళ్ళని మన తోడుగా తెచ్చుకునే విధంగా మన పాఠశాలలో పనిచేసే ప్రయత్నం చేయాలని ఈ మధ్యంతర కౌన్సిల్ దీన్ని తీసుకుపోవాలని కూడా రాష్ట్ర సంఘం అనుకున్నది మిత్రులారా. ఆ మేరకు ఏమి చేయాలనేది కూడా కొన్నాం. ఊరిని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది సాధ్యం కాదు. నేనైతే ప్రసాద్ గారితో కొన్ని అంశాలు చర్చించాను. పర్సనల్గానే అంటే మీటింగ్గా మాట్లాడుకోలేదు, కానీ దీని మీద ఎలా ముందుకు తీసుకుపోతే బాగుందని మా ఇద్దరి మధ్య జరిగిన చర్చ. అది ఎన్వి గారికి కూడా చెప్పుకున్నాం. ఈ చర్చ సారాంశం ఏంటంటే, అందరూ టీచర్లు ఒకేసారి దీన్ని పట్టుకొని ముందుకు రాకపోవచ్చు. దీన్ని ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర సంఘం పిలిపించింది. ఎన్రోల్మెంట్ పెరిగిన పాఠశాలలో ఆ ఉపాధ్యాయులందరినీ అభినందించమన్నారు. నెల్లూరు జిల్లా శాఖ కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒక 10 మంది ప్రాథమిక పాఠశాలలో 10 మంది పిల్లల సంఖ్యను పెంచారు. వాళ్ళు మండలాఫీస్కి వచ్చి అభినందిస్తారా, లేకుంటే టీచర్ల కాడికి మనమే పోయి పేరెంట్స్ని పిలిచి వాళ్ళు అభినందించి ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఒక మాలేసి ఒక శాలువాగా కప్పి వాళ్ళని అభినందించి వస్తామా? ఇదొక పని. రెండవది, అనేక రకాల కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు లేకుండా పిలుచుకొని ఎక్కడెక్కడ టూర్లు పోయే కార్యక్రమాలు అనేకం చేస్తాం. ఒక ఆదివారం పూటో, ఒక సెలవు పూటో 1వ తరగతి పిల్లకాయలకి ఎట్ట సులభంగా చదువు చెప్పాలి, 2వ తరగతి వాళ్ళకి ఎలా సులభంగా చెప్పాలి, లెక్కలు సులభంగా ఎలా చెప్పాలి, ఇంగ్లీష్ సులభంగా ఎలా చెప్పాలి, లో కాస్ట్తో ఎలా ఎయిడ్స్ తయారు చేసుకోవాలా, లేకుంటే రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలా, ఈ పేరుతో ఒక మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళు రాని ఒక 10 మంది కానీ 20 మంది కానీ, మండలంలో ఉంటే ఒక 100 మంది 150 మంది రాకపోవచ్చు. నా పేరు ఎన్ నవకోటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించిన మధ్యంతర కౌన్సిల్లో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ చిత్తూరు జిల్లా యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్లో పాఠశాలకు ఆటంకం ఉండే అనేక సమస్యల గురించి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వారం 10 రోజుల పాటు యోగా డే పేరుతో పాఠశాలన్నీ పని జరగని పరిస్థితి నడిచింది. అదేవిధంగా తర్వాత ఒక 10 రోజుల పాటు మెగా పేరెంట్ టీచర్ పేరుతో పాఠశాల జరగని పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో పరీక్షలు పెట్టిన తర్వాత అసెస్మెంట్ పుస్తకాలు అవి దిద్ది రాయించడంతో ఒక 10-15 రోజులు పాఠశాలలో ఇబ్బందికర పరిస్థితి ఉంది. అనేక బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులు పెట్టడం వల్ల పాఠశాల సక్రమంగా నిర్వహించుకోలేని పరిస్థితి ఉపాధ్యాయులు కల్పించబడింది. అందుకనే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి బోధనేతర కార్యక్రమాలకు సంబంధించి ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఆశలు ఆకాంక్షలతో ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాటినా కానీ 20,000 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి, 4 డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి, పిఆర్సీకి సంబంధించి ఊసే లేని పరిస్థితి ఉంది. అందుకనే వీటికి సంబంధించి కూడా మెడికల్ రియంబర్స్మెంట్ చూస్తే ఈహెచ్ఎస్ కార్డులకి అతీగతి లేని పరిస్థితి, ఏ హాస్పిటల్కి పోయినా చూసే పరిస్థితి లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకుంటే 6,000 మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా 2003 డిఎస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం
ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉపాధ్యాయుల పాత పెన్షన్ వర్తింపజేయని పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాల మీద కూడా మరో పోరాటాన్ని కూడా నిలిపేవాలనుకుంటాను. ఇటీవల కాలంలో కామన్ సర్వీస్ రూల్స్ పెండింగ్లో పెట్టి గవర్నమెంట్ ఉపాధ్యాయులకి ఎఫ్ఏసి ఎంఈఓలుగా ఇవ్వడం కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. అందుకనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం కూడా మరో పోరాటాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనుకుంటుంది. ఈ సందర్భంగా డిమాండ్లన్నింటినీ కూడా 3 రకాలుగా విభజించుకొని 3కి సంబంధించి 3 పోరాటాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కలిసి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని నిర్వహించాలని అనుకుంటుంది. వాటన్నింటినీ కూడా చర్చిస్తున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వీటన్నింటినీ పరిష్కారం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యోగులు పోరాటాలకు వస్తారని చెప్పి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్ఎస్ నాయుడు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సందర్భంగా ఈరోజు ఒక పక్క విద్యారంగం, మరోపక్క ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఒక ప్రతిపాదనలు తయారు చేసి తీర్మానాన్ని ఆమోదించేటువంటి పరిస్థితిని ఈరోజు ఈ మధ్యంతర కౌన్సిల్ సందర్భంగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థని గాడి తప్పుతున్నటువంటి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టేటువంటి క్రమంలో మోడల్ ప్రాథమిక పాఠశాలను తీసుకొచ్చారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించారు. అయితే మౌలిక పరంగా ఎలాంటి వసతులు లేకుండా ఈరోజు మోడల్ పాఠశాలను కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. మోడల్ పాఠశాల ఏర్పాటు పేరుతో అనేక పాఠశాలని ఫౌండేషన్ పాఠశాలలుగా ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నటువంటి పరిస్థితి. అనేక పాఠశాలను పరిశీలించినప్పుడు కేవలం 2 పిల్లలు, 3 పిల్లలు, 5 మంది పిల్లలతో ఈరోజు ఫౌండేషన్ పాఠశాలలు ఉన్నాయి. ఆ రకంగా విద్యా వ్యవస్థలో ఒక ప్రతిష్టంభన అనేది ఏర్పడింది. మేము మోడల్ ప్రాథమిక పాఠశాలని స్వాగతిస్తున్నాం తప్ప మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో ఇతర పాఠశాలల్ని నాశనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పరిణామాలు ఉపాధ్యాయుడిని బోధనకు దూరం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. బోధనేతర పనులను పెద్ద మొత్తంలో ఉపాధ్యాయుల పైన పెట్టడం జరుగుతోంది. యాప్లను తగ్గిస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ఒకే ఒక యాప్ పేరుతో వందలాది ఆప్షన్లు ఆ యాప్లో తీసుకొని వచ్చి ప్రతిదానికి ఆ ఉపాధ్యాయుని బాధ్యత చేసి ఉపాధ్యాయుడి ద్వారానే మొత్తం ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఉపాధ్యాయులు బోధనకు పరిమితం కాకుండా కేవలం సమాచారాన్ని ఇచ్చేటువంటి సాధనాలుగా పాఠశాలలో మార్చబడేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా ఉపాధ్యాయుల నుంచి పక్కన పెట్టి ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయాలనేసినటువంటి డిమాండ్ని ఈ మధ్యంతర కౌన్సిల్ సందర్భంగా మేము ఇక్కడ నిలదీస్తున్నాం. మిత్రులారా, నా పేరు సోమశేఖర్ నాయుడు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈ మధ్యంతర కౌన్సిల్ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది హక్కులు బాధ్యతలు యూటీఎఫ్ కార్యకర్తలకు 2 సమానమే. ఆ మేరకు ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం వస్తే మెరుగైన పిఆర్సీ ఇస్తాం, ఎలాంటి బకాయిలు లేకుండా తక్షణం చెల్లిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. మరి సంవత్సరం పైన కాలం దాటిపోయింది కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆర్థిక బకాయిల మీద దృష్టి పెట్టి పెండింగ్ డిఏలు కావచ్చు, అలాగే రకరకాలైనటువంటి బకాయిలు కూడా తక్షణం చెల్లించాలి. మెరుగైన పిఆర్సీ తక్షణం 30% చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. జీవి రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. యువకులు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి ఉపాధ్యాయ సంఘాలతో నేరుగా చర్చలు చేపట్టాలి. ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేయడానికి తగిన వాతావరణం కల్పించాలని గత 36 వారాలుగా మేము పదే అధికారుల దృష్టిలో పెట్టాం. అధికారులు వింటున్నారు, కానీ ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు అగాధాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితిని గమనించి మేము చదువు చెప్పడానికి వచ్చాం, చదువు మాత్రమే చెప్తాం, ఆ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి బాధ్యత గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయుల ఆవేదనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు చిత్తూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సందర్భంగా
విద్యారంగంలో ఉండేటటువంటి సమస్యలు మరియు ఉపాధ్యాయ సమస్యలన్నిటి గురించి చర్చించి తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ తీర్మానాల్లో మొదటి భాగంగా మొదటి డిమాండ్ యూటీఎఫ్గా ఇచ్చేటటువంటిది బోధనేతర పనులు మాకొద్దు, బోధనకు మాత్రమే ఉపాధ్యాయులు అభివృద్ధి చేయాలని, అదేవిధంగా 12వ PRC కమిటీని ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ప్రతి బకాయిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని చాలా రాష్ట్రాల్లో అమలు పరిచినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరచకపోవడము చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి ఆ మెమో నెంబర్ 57 సాధన కోసము మహాధర్నానికి కూడా యూటీఎఫ్గా పూర్తి మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా ఫ్యాక్టో పక్షాన్ని కూడా పూర్తి మద్దతు ఇచ్చి దాన్ని జయప్రదం చేయడానికి మేమందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరుచుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులని మేము డిమాండ్ చేసేది ఒకటి. కాబట్టి ఉద్యోగోపాధ్యాయ సమస్యల పరిష్కారంలో మీరు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి మా డిమాండ్ పరిష్కారం కోసము మీరు